హలో. హాయ్ అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. కేఆర్‌హెచ్‌ఎల్ ఛానల్ అండి. ఈరోజైతే ఒక ముచ్చట పట్టుకొచ్చిన. అదేందంటే వ్యవసాయం చేసే రైతు కోసం. ఒక రైతన్న ఏం చేసిండంటే తన పొలంలో పండిన టమాటాలన్నీ అమ్ముదామని మార్కెట్‌కయితే తీసుకొచ్చిండు. బండి నిండా టమాటాలు. ఆడ కిలో టమాటా రూ. 2, రూ. 3 అనేసరికి అన్నకు బాగా బాధేసింది. ఇట్లా కాదని చెప్పేసి అన్నకు బాగా కోపమొచ్చేసి, నేను ఇంత కష్టపడి ఈ టమాటాలు ఈడ అమ్ముదామని తీసుకొస్తే ఈళ్ళు రూ. 2, రూ. 3 కిలో లెక్క పెడుతున్నారు. ఆళ్ళిచ్చే పైసలు నా బండి కిరాయికి కూడా సరిపోవని చెప్పేసి అన్నకు బాగా కోపమొచ్చేసి, అన్నేం చేసిండు, నేను అమ్మనే అమ్మనని చెప్పేసి రోడ్డు మీద బండి ఆపి ఫ్రీగా జనాలకు పంచేసిండు టమాటాలు. అన్నకెంత బాధ కలిగితే ఈ పని చేసుండొచ్చు. బాధ కలిగితేనే నాకు రూపాయి రాకున్నా సరే ఇవి ఫ్రీగానన్నా అమ్ముతా గానీ ఇంత తక్కువకైతే అమ్మను. నా కష్టం వేస్ట్ చేయను. ఇట్లా దానమన్నా చేస్తా కదా! దానమన్నా చేస్తా అన్న ఫీలింగ్‌తోటయితే అన్న అట్లా చేసిండు. కానీ అన్నకైతే అట్లా ఫ్రీగా తీసుకున్న బదులు ఎవరన్నా ఇంతో అంతో డబ్బులిస్తే అన్న కనీసం ఆటో కిరాయిలైనా అయితుండేనో ఏమో! ఎవ్వరు ఇగ ఫ్రీగా ఇస్తున్నారంటే మనం ఆగుతామా? అందరము ఇగ కవర్లు పట్టి అందరూ కవర్ నిండా పట్టుకొని పోయారు. కానీ అన్నకైతే ఎవరు ఒక రూపాయి ఇయ్యలేరు. కానీ అన్నకైతే ఈ పని జరిగినందుకు చాలా ఇట్లా జరిగినందుకు అన్నకు చాలా అయితే బాధ కలిగినందుకే ఈ పని చేసిండు. కానీ ఒక్ ఈ రైతన్నకు జరిగిన బాధ అయితే నాకు చాలా బాధాకరంగా ఉందండి. ఈ విషయం మీకు అందరికి చెప్దామనేసి ఈ ముచ్చట పట్టుకొచ్చిన. ఎలాంటి రైతుకి ఇట్లాంటి ఆపద రావద్దని నా ఫీలింగ్.